ఈరోజు డ్యాన్స్ క్లాస్లో కొత్త పాఠం నేర్చుకున్నావా అని అడిగే పేరెంట్స్ కోసం ఇది. డ్యాన్స్ క్లాస్కి వస్తున్న ప్రతిరోజు కొత్త పాఠం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని మనము అనుకుంటాం. అది మంచిదే. కానీ నిన్న చెప్పిన పాఠం పూర్తిగా అవలోకనం అయిందో లేదో తెలుసుకోకుండా మరొక కొత్త పాఠం నేర్చుకోవడం వల్ల వచ్చే ఒత్తిడి కూడా మనకు తెలియాలి కదా. ఇటుక పైన ఇటుక పెడితే ఇల్లు అవుతుందనే విషయం తెలిసిన మనకి పాత ఇటుక అంటే దానికి ముందు ఉన్న ఇటుక గట్టిగా లేకుండా పైన మరో ఇటుక పెట్టడం వల్ల అంత బలం చేకూరదని తెలియంది కాదు కదా. దానిని నాట్యంలోకి అన్వయిస్తూ మన పిల్లలకు ఈ మాట చెప్తాం. పాత పాఠాన్ని పర్ఫెక్ట్గా చూపించి ఆ తరువాత కొత్త పాఠం గురించి ఆలోచించే విధంగా పిల్లల యొక్క మనసులను మనం ప్రేరేపిద్దాం. దీని ద్వారా వారి యొక్క నాట్యంలో లాంగ్ టర్మ్లో చక్కని పరిణితిని పొందుతారు. Hope you can understand. Thank you very much.